హలో గాయ్స్, మళ్ళీ ఇంకొకరు రోబ్లాక్స్ వీడియోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే మనం నింజా టైకూన్ అయితే ఆడబోతున్నాం. మనం ఎప్పుడు హీరో తీసుకుంటాం. హీరో ఈరోజు అవైలబుల్ అయితే లేదు, సో హఠాకే కూడా అవైలబుల్ లేదు. ఇది సెంజు ట్రై చేద్దాం అంటే ఇచ్చిహా అయితే వచ్చింది కదా. నాకు ఉచిహా ఎందుకో నచ్చదు కదా. అంటే అప్పట్లో ఉచిహా అంటే పడి చచ్చిపోతుండే ఒక్కడు, కానీ ఈ మధ్యలో నేను రోగం పుట్టింది. సో వీని దగ్గర అయితే పైసలు ఉన్నాయి, ఒక 591 అయితే వచ్చినాయి. వీని దగ్గర అయితే పక్కా ఎక్కువ పైసలు ఉంటాయి ఆ ఖర్చుకి. వీని దగ్గర లేకపోతే మనం ఉంటామా? 3000 అయితే ఇచ్చారు కాదు. అది వేరు ఆ ఖర్చుకి వాళ్ళు. అబ్బా, నా ఇంటి పక్కనే వాడి పెట్టుకొని నేనేమో వెతుకుతున్నా. సో ఈరోజు అయితే కంటెంట్ ఏం లేదు, మనం అయితే జస్ట్ రోబ్లాక్స్ ఆడుతున్నాం. అరే ఒక్క మనీ కూడా రాలేదురా. ఏం మనీ రాలే కదా. ఆ ఇంటికి పోయి ట్రై చేద్దాం. మనీ లేనిది మనకి. వామ్మో, ఎవరు నాయన వీడెక్కడి నుంచి వచ్చిందో బాబు. అమ్మాయ 9000 వచ్చినాయి, నేను హ్యాపీ. వీడు కూడా మాదిరి చీలాగా కదా పట్టుకొని వస్తాను. కానీ వాడు నన్ను చంపడం వాడి వల్ల కాదుగా, ఇంకెవరి వల్ల కాదు. సో మనం అయితే మన పక్కన సెంజు చాలా అప్గ్రేడ్ కాకుండా డోర్ కూడా తీసేస్తుంది. మరి వెళ్ళేసినాక నాకైతే చుక్కా పైసలు రాలేదు. చుక్కా పైసలు రాలే. స్టాండ్ ఆన్ మై వచ్చాక వేస్ట్ నా కొడుకు. చుక్కా కూడా పైసలు ఇవ్వకుండా ఉంది గాయ్స్. ఇక నా దగ్గర ఉన్న 11,000. సో నేనైతే ఇన్ని మొత్తం అప్గ్రేడ్ చేసి పడదగ్గుతున్నాను. ఇంకా నా దగ్గర పైసలు అయితే అయిపోయినాయి. సో అందుకే ఆ బ్యారియర్ మూసేసిండ్రా. ఎటెళ్ళాలి? బ్యారియర్ మూసేసిండ్రు. ఎటు పోవాలైతే నేను మళ్ళీ అట్టే వెళ్తున్నాను. ఇక నా దగ్గర పైసలు లేవు కదా. పైసలు సంపాదించామంటే పెద్ద ఇట్లా కొట్టేస్తేనే బెస్ట్. 11,000 కొట్టేస్తే బెస్ట్ కదా. మనం అయితే వచ్చిందా ఎంతమంది రోబ్లాక్స్ ఆడుతారు కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన దానికి చాలా లైక్స్ కావాలి. అసలు ఏమైంది అని నేను అడుగుతా. సో మనం అయితే 4,000 పెట్టేసినాం అన్నమాట. మన ఇల్లు కూడా అప్గ్రేడ్ అయిపోయింది. ఇక అప్గ్రేడ్ వాల్స్ 12,000 అని చెప్పింది. నేనైతే గేట్ కొనేసిన 3,500 అంటాం కొనేసిన. ఇంకా పాత్వేస్ ఎంత పాత్వే 500 అయినా. సో పాత్వే కూడా కొనేసిన. ఇక 12,000 అన్నమాట. సరే అండి, ఒకసారి లాంటిది పైసలు ఎంతున్నాయో అంటే నా ఫేవరెట్ హీరో అమ్మాయి మంచిగా తీసుకొచ్చిండు. అన్నయ్య ఓ నా ఫ్రెండ్ వచ్చింది కాదు, డీమన్ లార్డ్. వాడు నా ఫ్రెండ్ అన్నమాట.
అన్సీ హైడా, వాడి పేరు అనీష్ అనమాట. ఆంటీ కూడా ఛానల్ ఉంది. సో ఈరోజు వీడియో అయితే ఇదే గాయ్స్. అబ్బా 10,000 అదృష్టం ఉండాల 10,000 రావాలంటే. రే వేసిన కొడుకు గాయ్స్, నా ఇంటికి వచ్చేసింది గాయ్స్. దొంగ నా కొడుకు గాయ్స్, నా ఇంటికి వచ్చేసిండ్రు. నో గాయ్స్, నా ఇంటికి అయితే వచ్చేసిండు. మళ్ళా ఎడుక్కపోయినాగా నా ఇంటి నుంచి నన్ను దొబ్బేస్తారు గాయ్స్. ఇదో హాయిగా కాల్ అని అంటుండు మా వాడైతే. నో అని చెప్పేసిన. నేనైతే నో అని చెప్పేసిన. రే పట్టిండుగా ఎవరుగా వీడు. ఎవరుగా వీడు, ఎవరుగా వస్తుంది. ఇట్లా వస్తే మాత్రం నాకు చిరాకు మాత్రం ఫుల్ వస్తుంది కాదు. బ్యారియర్ ఇచ్చి వదిలేసిన ఇట్లా పోతారో వద్దాం కాదు. బయటికి నా కొడుకులు అస్సలు పోలేదు. ఎందుకంటే బ్యారియర్ ఉన్నా కదా. బ్యారియర్ ఇచ్చి ఉండదు, ఏమీ ఉపయోగం లేదు. చిండ్రు నా కొడుకులు. మా ఫ్రెండ్ అడ్మిషన్ అన్నారు గైస్. సో నేనైతే అన్నిటిని అప్గ్రేడ్ చేసేసుకుంటున్నాను. బాబా ఎందుకంటే మళ్ళీ నాకు టైం ఉండదు గైస్. ఇప్పుడే చేసుకోవాలి. అది చేసుకుంటే ఇప్పుడే అప్గ్రేషన్, తర్వాత నో అప్గ్రేషన్, ఓన్లీ ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్లో నేనైతే నా మైండ్ ఇచ్చే కారణంగా అవే గేమ్స్ చేయడానికి ప్రయత్నిస్తాయి. గేమ్స్. మా ఫ్రెండ్ గాడైతే ఏ ప్లాన్ పోయి చూసాం గాయ్స్. గమ్మత్ ఉంటుంది అని ప్లాన్. అంటే వాడు మంచి ప్లాన్స్ తీసుకుంటారు. అట్లా చిన్నగాడికి గాలి చేసిందో ఎవడు నాకైతే తిక్కలు ఎత్తుందిగా. నాకు చిరాకు ఏం చూస్తున్నాను. రే ఎన్ని కాసిది ఉరికిచ్చి కొడుతుండగా కాసి. ఏంది అసలు నాకేం అర్థం అసలు. మా దోస్తు వాడేమో ఒకవైపు వెళ్ళిపోయాడంటే వీళ్ళేమో ఒకవైపు నన్ను దమ్ చేస్తుండ్రు. నాశనం అయిపోతారు. సో అనీజ్ వాడైతే ఉండు ఏ క్లానో ఎప్పుడైతే ప్రస్తుతానికి వానికి చూడడానికి మనం పోలేము, బయటికి పోగానే వస్తాడు. సో నేనైతే ఆంబు ల్యాప్టాప్ మాస్క్ చేసుకున్నాను. దీనివల్ల వాడు గుర్తుపట్టని ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. నా దగ్గర అయితే పైసలు కావాలా ఇప్పుడు. వచ్చింది వాడి పైసలు. డబ్బును షాప్కి వెళ్ళిపోవాలా. రోబ్లాక్స్లో ఎవడైతే ఆడతారో అయిపోతారు గాయస్. అసలు క్లియర్మెంట్ కొట్టి వస్తున్నామా మనం ముఖం కనబడదు ఆంబులాంటి అట్లా ఉంటుంది మనతో. మన ముఖం అయితే ఆంబులా కనబడద్దు గాయస్. అందుకే డ్రెస్అప్ వేసేసిన అదర్ అడ్రస్. సో సాస్కే కడుంగు హాయ్ సాస్కే వినిది కానీ ఎప్పుడెప్పుడు వద్దురామో అని నేనున్నా. మా దగ్గర వచ్చి దగ్గర రినేగాన్ ఉంది, కాకపోతే స్పీడ్ ఆఫ్ 6 parts పవర్ ఆఫ్ రినేగాన్ లేదు. సో ఇది మాంగ్యాచి సారింగా ఇది ఇట్లాచి
ఇంకా ఒబిటో వీళ్ళందరికీ ఉండాల్సింది ఒక్కడే నాయకుడు. దాని పేరు హార్దిక్ గేమర్ ది చీహా. చాలరే ఇక అయితే మనం పోదాం అన్నమాట. నెక్స్ట్ పార్ట్ 2 అవుతుంటుంది. పార్ట్ 2లో చూస్తున్నాం. పార్ట్ 2 కూడా పెడతా పార్ట్ 2 కూడా పెడతా పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది. చూడాలా మీరు పార్ట్ 2 కూడా. అమ్మయ్య మన దగ్గర పైసలు లేవు కాబట్టి వ్యాన్సింగ్ అనుకోలేదు, లేకపోతే అయిపోతుండే. వాని ఇంటికాడ స్పాన్ అయిదాం. వాని రియాక్షన్ చూసాం. అసలు ఏడుండు వీడేనా అసలు అనిషిగాడు? ఎక్కడుండు అసలు? మా ఎక్కువ ఫ్రెండ్ అనుకోండి అనిషి. వీడెవడో ఇన్ని పైసలు ఎక్కువ చేస్తారు అసలు. ఖచ్చితంగా ఆడు చూసి అయి ఉంటాడు అనుకున్నా. చూసి వాడు పాపం వాడు పైసలు నాట. పాపం వాడు ఎక్కడుండో ఎంత స్ట్రగుల్ అవుతుండో. పోయి కొంచెం హెల్ప్ చేద్దాం. అంటే ఆయన పైసలు దొబ్బినా కదా, హెల్ప్ కూడా చేయాలా. పార్ట్ 2 అవుతుంటుంది. అయితే పార్ట్ 1 ఇంకా బాయ్ టాటా.